దక్కుతుంది. ఇప్పుడు మన దేశ భవిష్యత్తు యువత చేతుల మీదే ఆధారపడింది. ఇప్పుడే కాదు, ఎప్పుడు యువత మీదే ఆధారపడి ఉంటుంది. యువత తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఇప్పుడు యువతలో ప్రజాస్వామ్య విలువలు, నిజాయితీ, చిత్తశుద్ధి పుష్కలంగా ఉన్నాయి. యువత కూడా సీనియర్లు జూనియర్లు అన్న భేదాలు మాని అందరూ స్నేహపూర్వకంగా కలిసి మెలగాలి. అప్పుడే మన దేశం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. దేశం మనకి ఏమిచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏం చేశాం అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో పోస్టింగ్ల కన్నా ఊస్టింగ్లు ఎక్కువ ఉన్నాయని మీరు గుర్తించాలి. లక్షల మంది యువతను దగా చేసింది. మీ శక్తి సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. యువతను తక్కువగా అంచనా వేసి అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న వారికి మీరు తగిన గుణపాఠం చెప్పాలి. రేపు ఈ కాంగ్రెస్ దేశం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 4.5 సంవత్సరాల పాలనలో నిరుద్యోగాలు పెరిగాయి, ఉపాధి కరువైంది, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవంటూ చేతులు ఎత్తేసింది. కొన్ని లక్షల ఉద్యోగాల్ని రద్దు చేసి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మళ్ళీ నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికి అరకొరగా కొన్ని వేల ఉద్యోగాల్ని మాత్రం భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పుడు యువత చాలా వేగంగా ఆలోచించగలదు, చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అన్ని రంగాలలో మీ ప్రతిభను చూపిస్తూనే ఉన్నారు. నేటి కంప్యూటర్ యుగంలో కూడా యువత యొక్క పాత్ర ఎంతైనా ఉందని అనుకోవడంలో సందేహం లేదు, నేను చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా యువతకు నేను ఇచ్చే సలహా ఏంటిదంటే మీరంతా కలిసి ఏ ఆవేశంతో అయితే ఇక్కడికి మేము చెప్పే మాటల్ని సందేశం వినడానికి వచ్చారో ఇదే రెట్టింపు ఆవేశంతో మీరు రేపు మన తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంది. రేపు ఎలక్షన్లప్పుడు బూతుల దగ్గర అలాగే మన నాయకులకి అండదండలు అందిస్తూ మీరు మీ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ గెలుపు కోసం మీరు శ్రమించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకు మీ యొక్క అవసరం ఇప్పుడే కాదు, ఎప్పటికీ తెలుగుదేశం యువతరానికి ఎప్పుడు పెద్దపీఠం ఇస్తూనే ఉంటుంది. మనమంతా కలిసి గట్టిగా ఒక్కసారి తొడగొడితే ఆ సౌండ్కే గుండెలు బద్దలైపోతాయి. కత్తులతో కాదు, కంటి చూపుతో అవినీతిని అంతం చేయాలి. ఇది చెబుతుంది ఎవరు? ఈ సందేశం మీకు ఇస్తుంది ఎవరు? నేనెవరిని? నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మానని, మంచికి ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, పునర్గత కార్మికుణ్ణి, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను నడిపించే కమ్మని, వంశంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణని. మీలో ఒక్కడిని. ఈరోజు చాలా మంది అడుగుతున్నారు తెలుగుదేశం ఇప్పుడు పార్టీలోకి మరి ఇన్ని సంవత్సరాలుగా లేని బాలకృష్ణ ఎందుకు తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తున్నాడు. అది నా బాధ్యత. నాన్నగారు స్థాపించిన పార్టీకి ఎప్పుడు అవసరం ఉన్నా నేను ఇప్పుడేం కొత్తగా తిరగట్లేదు పార్టీ కోసం. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి స్థాపించినప్పటి నుంచి కూడా నేను పార్టీ కోసం తిరుగుతూనే ఉన్నాను. పార్టీకి ఎప్పటికీ నా సహాయ సహకారాలు ఉంటాయి. నాలో కూడా ఒక ఆవేశం ఉంది. నాకు అనిపించింది మళ్ళీ నేను నా పార్టీ కోసం నాన్నగారు ఏ ఆదర్శాలతో అయితే పార్టీలు పెట్టారో, నాన్నగారు ఏ ఆదర్శాలతో అయితే ఆనాడు పరిస్థితులను చూసి చలించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిందో, ఈనాడు ఆ పార్టీకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను చూసి సహించలేక నా వంతు బాధ్యత స్వీకరించాలని ఉంది. అందుకే నాతో పాటు మీరు కూడా సైనికుల్లా పాల్గొని 10 మంది సంతోషంగా ఉండడానికి మీరంతా సమ్మపడాలని నా ఆకాంక్ష. మరొకసారి
ఈ యొక్క యువగర్జన కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి విచ్చేసిన ఎంతో దూరం నుంచి మైళ్ళ తరబడి తెలుగుదేశం నలుచెరగల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నా అభిమానులకు, నందమూరి అభిమానులకు అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇక్కడ ఏర్పాటు కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం నిర్వాహక కమిటీ వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.